ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని, వీళ్ళ వ్యవహార శైలిని, ప్రభుత్వ పెద్దలనబడే వాళ్ళే మాట్లాడుతున్నటువంటి మాటలను, అసెంబ్లీలో చర్చలను, శాసన మండలిలో చర్చలను, ఒకవైపు రాష్ట్రంలో రకరకాల సంఘటనలు జరుగుతూ ఉంటే, కనీసం కూడా సీరియస్‌నెస్ లేని వీళ్ళందరినీ చూస్తూ ఉంటే, నిజంగా ఆ హెచ్ఆర్ ప్రొఫెషన్‌ని కాదనుకొని ఈ మీడియా ప్రొఫెషన్‌లోకి వచ్చినందుకు అసలు అసహ్యమేసి పారిపోవాలనిపిస్తుంది ఇవన్నీ గమనిస్తూ ఉంటే. అసలు అసెంబ్లీ దేనికి చర్చించాలి? మతాల గురించి, ఏమంటారు, మండలి చైర్మన్ కూడా మతాన్ని అది ఆ మతం, నీది మతం, నీది కులం ఇట్లా ఆపాదించేసుకుంటూ వెళ్ళి ఆ అంశ ఈ ఈ లడ్డు అంశము చర్చించి హెరిటేజ్ అనే ప్రస్తావన దీని మీద చర్చ కావాలి అని అంటే వీళ్ళు ఏదో ఆవేశంతో ఊగిపోతూ అసలు వాళ్ళ బాడీ లాంగ్వేజ్, కళ్ళు పటపటపట కొరుకుతూ ఉన్నారు. రాష్ట్రంలో కల్తీ పాలు తాగి జనాలు చచ్చిపోతే కనీసం దాని మీద చర్చించే తీరిక, ఓపిక లేని వీళ్ళు, దాని మీద కనీసం కూడా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వలేని వీళ్ళు, శ్రీకాకుళంలో డయేరియా వచ్చి జనాలు చనిపోతే రవ్వంత కూడా చర్చించలేని వీళ్ళు, చర్చించే ధైర్యం చేయలేని వీళ్ళు, పిల్లలు వసతి గృహాల్లో పిల్లలు మధ్యాహ్నం భోజనం తిని కల్తీ ఆహారం ఆసుపత్రులు పాలవుతుంటే వేల మంది, దాని మీద చర్చించే ధైర్యం చేయలేని ఈ చట్టసభలు ఉంటే ఏంది, లేకుంటే ఏంది? దేని మీద వీళ్ళు దేని మీద ఆవేశం ప్రదర్శిస్తున్నారు? ఒకవైపు అక్కడ అవన్నీ జరుగుతూ ఉంటే వీళ్ళు క్రికెట్లో కబడ్డీలు ఆడి చేతులు కాళ్ళు ఎరగొట్టుకొని కట్లు కట్టుకొని అసెంబ్లీకి వస్తున్నారు. ఈరోజు కూడా మండలిలో ఒక ఆయన కరెక్ట్గా ఇట్లా పెట్టుకున్నారు ఒక ఆయన అని సభ్యుడు ఎవరు గుర్తుపడతారు వీళ్ళందరినీ? ఇంత ఇంత దారుణంగా ఒక్క అంశమన్న పనికొచ్చే అంశం చర్చిస్తున్నారా? ఒక్కటైనా పద్ధతిగా చర్చిస్తున్నారా? అసలు వీళ్ళందరూ వీళ్ళ హావభావాలు, వీళ్ళ మొహాలు చూస్తే ద్వేషంతో రగిలిపోతూ ఉన్నాయి. ఏం సభ్యులు వీళ్ళు? ఏం చర్చలు ఇవి? ఎవరి ప్రయోజనాల కోసం? ఎవరి జీతాలు తీసుకుంటున్నారు? ఎవరి డబ్బుతో పెట్రోల్ పోసుకుంటున్నారు? ఎవరి డబ్బులతో ఇళ్ళ రెంట్లు కట్టుకుంటున్నారు? ఎవరి డబ్బులు దోచేసుకుంటున్నారు? ఎవరి డబ్బులతో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు? ఎవరి కోసం చర్చిస్తున్నారు? ఒక్క అంశమైనా అర్థవంతంగా చర్చ, ఒక్కటంటే ఒక్కటైనా, ఏ ఒక్క అంశంలోనే కనుక సీరియస్నెస్, అంత ద్వేషము, కక్ష, కార్పణ్యాలు, అబద్ధాలు ఇవి కొన్ని ప్రెస్టీజియస్ క్షేత్రాలకు సంబంధించి చైర్మన్ల వీడియోల గురించి చర్చించండి. ఆడ ఎట్లాంటి నైతికత ఉండాలనే దాని మీద, అబద్ధమో నిజమో వాటి మీద చర్చించండి. విద్య, వైద్యం మీద ఏంది చర్చ? ఎంతసేపు ఉన్నా ఒకరికో ఇద్దరికో పొగడ్తలు చేసుకుంటూ బానిసత్వం చేయడం. ఒక్క ప్రజా సమస్యల మీద ఒక అంశం మీద చర్చ ఉండదు. ఈ సభలు చూసి ఏం నేర్చుకోవాలి? ఎవరేం నేర్చుకోవాలి? ఏం నేర్చుకోవాలి వీటిని చూసి? మన హామీలు ఇచ్చి అవి కనీసం అమలు చేయలేకపోతే ఎందుకు అమలు చేయలేకపోతున్నాం అనే సమాధానం ప్రజలకు చెప్పకుండా మళ్ళీ మోసపూరితమైన మాటలు, కల్తీ జరిగి ప్రాణాలు పోతూ ఆ వేట్లపాలెం దగ్గర 25 మంది సజీవ దహనం అయిపోయారు. మొండాలు, కాళ్ళు, తలలు ఎగిరే, ఇట్లా గాల్లో ఎగిరే. చర్చించరా దాని మీద ఏమైనా చర్చించరా? ఏమైనా సమాధానం చెప్పిరా? మనుషుల ప్రాణాలు పోతే లెక్కలే, ఎన్ని గుళ్ళల్లో తొక్కిసలాట జరిగాయి, నేను చర్చించరా? మనుషుల ప్రాణాలు పోయినా లెక్కలే, మనుషులు కల్తీ తిండి తిన్నా లెక్కలే, మనుషులు ఏమైపోయినా పర్వాలే. వీళ్ళు మాత్రం ఎవరో ఒకరిద్దరి దగ్గర మంచి పేరు సంపాదించుకొని దోసుకోవచ్చు. అదేదో ఎమ్మెల్సీనో ఇంకేదైనా మంత్రినో ఉంటే అని చెప్పి సొంత ప్రయోజనాల కోసం వాటి అన్నిటిని ఉపయోగించేసుకొని నోరు తెరిస్తే అబద్ధాలు. ఎంత దారుణం! సుప్రీంకోర్టు సిబిఐ సిట్ వేసా, సిబిఐ సిట్ విచారణ చేశా, జంతువుల కొవ్వు లేదని చెప్పా, మళ్ళీ జంతువుల కొవ్వు ఉందని మాట్లాడుతున్నారు అసెంబ్లీలోనూ శాసన మండలిలోనూ. ఈరోజు అయితే ఇంకా దారుణం, లేదని చెప్పారు కదా మళ్ళీ ఉందని మాట్లాడతారు. ఏంది ఇంత దారుణమా? మొదటిసారా నిజంగా సీరియస్లీ ఈ ప్రొఫెషన్ ఎందుకు తీసుకొచ్చాం, ఏంది? వద్దురా బాబు, ఇవన్నీ చూడలేక ఈ ప్రొఫెషన్ నుంచి పారిపోవాలని ఫీలింగ్ కలిగింది. అసలు డిఫైన్ చేయలేము, అంత దారుణమైన పెయిన్ ఫీల్ అవుతున్నా.